నిన్న ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పెద్దలు ఈస్ట్ శాసనసభ్యులు రామ్మోహన్ రావు, అదేవిధంగా వారి తనయుడు క్రాంతి కుమార్ గారు, సెంట్రల్ వచ్చేటప్పటికే కూటమి నాయకత్వం, అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరి సహాయంతో నిన్న సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, అదేవిధంగా నిర్మలా కాన్వెంట్, ఎన్ఎస్ఎం, ఈ రోజు పాలిటెక్నిక్, అదేవిధంగా ఎస్ఆర్ఆర్ కాలేజీ, రైల్వే గ్రౌండ్స్ లో వాకర్స్ అందరినీ కూడా కలవటం జరిగింది. ఎవరిని కలిసినా కూడా వారు చాలా ఆత్మీయంగా, అభిమానంగా ఆహ్వానిస్తా ఉన్నారు. క్యాడర్ కూడా మరొకసారి మన యొక్క ప్రభావం, మంచి ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రజల్లో తీసుకెళ్లాలని ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్త కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ 7 నెలల కాలంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేయాలి, సంకల్పంతో పనిచేస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రగతికి ఓటేద్దాం, ప్రత్యర్థులు ఎవరైనా సరే అని చెప్పే భావం ప్రతి ఒక్కళ్ళు కలగటం అనేది ఇది ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతా ఉంది. ఒక వ్యక్తిగా ఈ రోజున సమాజాన్ని మనం గమనించినట్లయితే అతాకుతలమైనటువంటి సమాజం, వ్యవస్థలన్నీ నీరు కారిపోయినటువంటి సమాజం, యావత్తు తెలుగు జాతి అంతా కూడా ఈ రోజున చరిత్రహీనులుగా మార్చేటువంటి పరిస్థితి నుంచి మరొకసారి వారందరూ విముక్తి పొందేలాగా ఇచ్చిన తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి నాయకత్వాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, గౌరవించుకోవాలని చెప్పి భావంతో అటు ప్రజలు, ఇటు కూటమి నాయకత్వ కార్యకర్తలందరూ కూడా ఈరోజు సిద్ధం అవుతా ఉన్నారు. ఏ ఎన్నిక వచ్చినా కూడా మనం ఆ ఎన్నికల్లో గెలవాలి, ఎందుకంటే ప్రగతికి సోపానం అని చెప్పి, ప్రగతికి తొలిమెట్టుగా ఈ ఎన్నిక విజయం సాధించాలని చెప్పి అందరూ చూపిస్తున్నటువంటి అభిమానాన్ని, ఆత్మీయతకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈసారి ఒక్కసారి మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఎవరు చేయగలరు ఏ అంశాన్ని సరే. ఇవాళ ఉద్యోగస్తుల సమస్య ఉంది, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలని, ఉపాధిని కల్పించాల్సిన అవసరం ఉంది, వ్యాపార వాణిజ్య రంగాలకు కూడా దెబ్బతేలకుండా చూడాల్సిన అవసరం ఉంది. పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ రకమైనటువంటి ఈ రోజున మద్దతు కావాలంటే ఆ మద్దతు వాళ్ళ సమస్యలను పరిష్కరించేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం. ఈ పెట్టుబడులు దేనికి? పరిశ్రమలు, పారిపోయిన పరిశ్రమల్ని మళ్ళీ తీసుకుంటాం. ఆ పరిశ్రమల ద్వారా ఈనాడు ఉపాధి కల్పించడానికి, అదేవిధంగా ఇవాళ వ్యవస్థలన్నీ నీరు కారిపోయి ఉన్నాయి. ఈ రోజున ఉద్యోగస్తుల యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా తరలించుకుపోయినటువంటి గత ప్రభుత్వం ఈ రోజున వాళ్ళకి ఏదైనా ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి గల్లాపెట్టి అంతా కూడా దోచుకెళ్ళినటువంటి దొంగ ప్రభుత్వం గతం అయితే, మళ్ళీ వాళ్ళ యొక్క డబ్బుల్ని మళ్ళీ తీసుకొచ్చి వారికి అప్పచెప్పే బాధ్యత తీసుకునే ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ఒకసారి గమనించమని చెప్పి, అందరికీ అభయం ఇచ్చే నాయకుడు ఈ రోజున కూటమి నాయకత్వం ఉంది అని చెప్పి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీస్సులతో వనరులను సమకూర్చుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వానికి మరొకసారి ప్రగతికి ఓటేయండి, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, నన్ను గెలిపించండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.